నవ్య కవుల్లో జాషువా గారివే మొత్తం. ఆ పద్యం ధారాళంగా సాగుతుంది. కేవలం ధారాశుద్ధి మాత్రమే కాదు, భావసిద్ధి కూడా ఉంటుంది. రససిద్ధి కలిగిస్తాడు. ఇది ఎవరినైనా అధిక్షేపించాలనుకుంటే ఆ మహనీయుడు ఎంత గొప్పగా పద్యం చెప్పాడో. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 చెగింతురుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల పాత్రలయందు జోలెరలోన మెతుకు విదల్పది భరతమేదిని 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తురారునే అంటాడు. ఆ రోజుల్లో జాషువా ఉన్న కాలంలో ఒకవైపు విశ్వనాథ కవి సమ్రాట్, ఒకవైపు పింగళి కాటూరి, మరోవైపు దేవులపతి కృష్ణశాస్త్రి, ఇలా ఉద్దండులైన కవులు ఉన్నారు. వారందరిది ఒక పద్ధతి, ఒక శైలి అయితే జాషువాది మరో శైలి. పద్యం వింటేనే ఇది జాషువా పద్యం అనిపిస్తుంది. శ్రీనాథుడి పద్య ధారా సిద్ధి జాషువాలో కనిపిస్తుంది. అలాంటి నవయుగ కవి చక్రవర్తి సార్థక బిరుదాంకితులైన జాషువా గారు రచించిన కావ్యాలు అవి సైజులో చిన్నవి, కానీ సత్తాలో చాలా గొప్పవి. ఇప్పుడు వాటిలో ముంతాజ్ మహల్, కాంతిశేఖుడు, గబ్బిలం నాకు అన్నిటికంటే అద్భుతంగా ఉంది. గబ్బిలం మేఘ సందేశాన్ని దృష్టిలో పెట్టి గురిపెట్టి కొట్టాడు జాషువా. మేఘ సందేశంలోనేమో ఒక విరహంలో ఉన్న ఒక యక్షుడు తన భార్యకు కబురు చేస్తాడు. నువ్వు చెప్పు, ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని చెప్పి. ఇతడు అలా కాదు, పాడుబడ్డ దేవాలయంలో ఉన్న గబ్బిలాన్ని ఉద్దేశించి రాశాడు. గబ్బిలం పక్షుల్లో అంటరాని పక్షిగా భావింపబడుతుంది కాబట్టి తననే చూసుకున్నాడు గబ్బిలంలో. గబ్బిలం ఎప్పుడు సంఖ్యలో తక్కువగా ఉంటాయి పద్యాలు, కానీ అన్నీ వడబోసిన తేనె ముద్దల్లాంటివి. ఒక్కొక్క పద్యం అలాంటిది. ఒక్కొక్క పద్యానికి ఒక దీనారం ఇస్తానని అన్నాడే. ఇప్పుడు ఇంతవరకు నటించిన వాళ్ళలో చూసాం మనం, చాలా అద్భుతంగా అందరూ బాగా నటించారు. ఈ రచయిత, ఈ నాటకీకరణం చేసిన రచయిత రవికుమార్ కూడా ప్రధాన పాత్ర వహించాడు. ఇందులో ఈ దీనార శబ్దం ఉంది. దీనార్ అంటే ఒక బంగారు నాణ్యం, గోల్డ్ కాయిన్. ఇది శ్రీనాథుని కాలానికే తెలుగులో ప్రవేశించింది ఈ శబ్దం, పారసీ శబ్దం. తెలుగు భాష గొప్పతనం ఏమిటంటే పారసీ, అరబ్బీ ఇలాంటి అనేక ఇతర భాషా పదాలను, విదేశీయ పదాలను కూడా తనలో నింపుకుంది. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీశు ముత్యాలశాల అంటాడు శ్రీనాథుడు. ఆ దీనారటంకం అంటే దీనార్, ఆ మొత్తం దీనార్లతోనే కదా 60